నమస్తే. ఈరోజు మనము ఉభయాక్షరాల గురించి చర్చించుకుందాం. ఉభయాక్షరాల యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, అది ఈనాటి మనం పాటిస్తున్న విధానానికి రావటానికి మధ్యలో ఎన్ని మలుపులు తిరిగింది. ఎందుకంటే భాష అనేది భావ ప్రవాహకము అని ముందు నుంచి చెప్పుకుంటున్నాం. ఏ విధంగా జలం అనేది సెలయేరుల నుంచి నదులకి, నదుల నుంచి సముద్రాలకి వచ్చేస్తూ ఉంటుందో, అదే విధంగా భాష కూడా నిరంతరము నిత్యము పయనిస్తూనే ఉంటుంది. ఆ పయనంలో కొన్ని వాటిని తనతో కలుపుకుంటూ ఉంటుంది, మరికొన్ని తను వదిలిపెట్టేస్తూ ఉంటుంది. కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటుంది, కొన్ని నియమాలను సడలిస్తూ ఉంటుంది. కొందరు పెద్దలు చెప్పినవి కొన్ని రోజులు పాటించి దీనివల్ల పెద్ద ఉపయోగంగా లేదు అని కాలగమనంతో పాటుగా వాటిని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ కూడా ఉంటుంది. ఉభయాక్షరాలు అంటేనే మనం ముందు నుంచి కూడా అచ్చుల్లో హల్లుల్లో కూడా వాటికి స్థానం ఉంది. తెలుగు పద విస్తరణకి, తెలుగు భాష సౌకుమార్యానికి, సౌందర్యానికి ఉభయాక్షరాలు ఎంతో పెద్ద పాత్రని, ముఖ్యమైన పాత్రని వహిస్తున్నాయి అని చెప్పుకుంటూనే ఉన్నాము. కాకపోతే వాటి ప్రయాణం ఎలా జరిగింది, అసలు అవి ఆవిర్భావానికి ఎందుకు వచ్చినాయి, ముందు నుంచి మన భాషలో ఉన్నాయా లేదా అనే విషయాలని మనం చర్చించుకునే ముందు అసలు తెలుగు భాష ఆవిర్భావం ఎలా జరిగింది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఆ పయనం అనేది ఎంతవరకు సమంజసంగా ఉంది అనే దాని గురించి కూడా మనం అవగాహన చేసుకోగలము. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, అయినా మరొక్కసారి ముచ్చరించుకుంటే అదొక తృప్తిగా ఉంటుంది. ఆ తెలుగు భాషామ తల్లి పాదాల కింద మన పయనంతో వచ్చే పదాలని, వాటి యొక్క భావాలని, వాటి యొక్క భాష్యాన్ని, వాటి యొక్క ప్రాముఖ్యతని కూడా పారిజాత కుసుమాలలాగా సమర్పించుకోవచ్చు. ముందుగా మనము అసలు మన తెలుగు భాష అనేది ఏ భాషల నుంచి మనం స్వీకరించాము అనే దాన్ని, ఇప్పటికీ ఇది స్వతంత్ర భాషే కాదని అనను, లిపి భాషే అది కూడా కాదని అనను, అది ఎప్పటి నుంచో నిరంతరంగా ఉన్న భాషే అది కూడా కాదన్ను. కానీ దాని మూలాలను కనుక గమనిస్తే మనం పూర్వం ఏం చేసేవారంటే ఉత్తర భారతదేశాన్నంతా ఆర్యావర్తము అనేవాళ్ళు. ఆ ఆర్యావర్తంలో ఎక్కువ సంస్కృత భాషకు ప్రాధాన్యత ఉండేది. దాన్ని రాసే లిపిని కూడా దేవనాగర లిపి అని అంటారు. ఆ సంస్కృత భాష వాళ్ళే హిందీ ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మనం హిందీ భాష లిపి చూస్తే సంస్కృత భాష లిపియే ఉంటుంది. అదే విధంగా మన తెలుగు కూడా ఏం చేస్తామంటే ఆ ఆర్యావర్తం నుంచి వచ్చిన వేదాలు కానీ, వేదాంతాలు కానీ, ఉపనిషత్తులు కానీ, వ్యాకరణము, శిక్ష అనే వేద అంగములు కానీ, వాటన్నిటి నుంచి కూడా మనము కొన్ని విషయాలను స్వీకరించి కొన్ని పదాలని మనము సంస్కృతం నుంచి తీసుకున్నాం. అదే మనం విభక్తి ప్రత్యయాలు చేర్చినప్పుడు రామ అనేది సంస్కృత మూలము, దానికి ఉత్వము చేర్చి డూమువులు ప్రథమా విభక్తిలోని డూని చేర్చుకుని రాముడు అంటున్నాము. అలాగే గోవులో గో శబ్దాన్ని తీసుకుని ఊ అనే విభక్తి ప్రత్యయాన్ని చేర్చుకుని గోవు అంటున్నాము అని మనం వ్యాకరణ ద్వారా ఈ విషయాలని గమనించి ఉన్నాము. అంటే సంస్కృత భాష నుంచి కొన్ని పదాలను తీసుకుని వాటి రూపురేఖలని కొంచెము ప్రత్యయాలు వాటిని చేర్చి తెలుగు పద విస్తరణగా చేశాం. ఆ పదాలని తత్సమ పదాలు అని అంటారు. మరికొన్ని సంస్కృతం నుంచి పుట్టయి అని వాటిని తద్భవ పదాలు అంటారు. అక్కడ తత్ అనేది సంస్కృత భాషని సంకేతిస్తూ ఉంటుంది. అది ఒక విభాగం అయితే, మరి ఒక విభాగము మనము భారతదేశంలో దక్షిణాపథంలో ఉన్నాం. అదే సౌత్ సైడ్ అంటున్నాం మనం. దానిలో ద్రావిడ భాషల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. ద్రావిడ భాషల ప్రాచుర్యంతో ఉండేది. అదే తమిళము, కన్నడము, మలయాళము, ఆ భాషలన్నీ కూడా ఈ తెలుగుతో సత్సంబంధాలను కలిగి ఉండేది. కాబట్టి మన తెలుగు భాష ఏం చేసిందంటే కొన్ని పదాలని సంస్కృతం నుంచి తీసుకుంది, ఆర్యావర్తం నుంచి,
మరికొన్ని పదాలని తాను ఎక్కడైతే ఉందో తన ఇరుగు పొరుగు రాష్ట్రాల వాళ్ళ భాష ఏంటో ఆ దక్షిణ పదంలో ఉండే ద్రావిడ భాషల నుంచి మరికొన్ని పదాలని తీసుకుంది. కాబట్టి మన తెలుగు భాష అనేది సంస్కృత ద్రవిడ భాషల మేలు కలగలుగు. ఇంతవరకు మన తెలుగు భాష అనేది ఎలా ఉంది అనేది ఎక్కడి నుంచి మనం స్వీకరించాము అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది నన్నయ్య ప్రాంగణయ యుగం నుంచి కూడా మన తెలుగు భాష ఉంది అని చెప్పటానికి మనకి లిఖిత ఆధారాలు, శాసనాలు, అవి శిలా శాసనాలు కావచ్చు, లోహ శాసనాలు కావచ్చు, గోడల మీద రాసిన శాసనాలు కూడా కావచ్చు. ఆ శాసనాల్లో రాసిన దాన్ని మన నోటి మాట కాదు, తీసివేయలేము. ఆ శాసనాలను పరిశీలిస్తే ప్రాంగణయ యుగంలో కానీ నన్నయ్య యుగంలో కానీ మనం ఏ విధానాన్ని అవలంబించాము అనే విషయాలు మనకి అర్థమవుతాయి. అసలు ఈ ఆచారం మా ఇంట వంట లేదమ్మా మేము చేసుకోము అనే మాట మనం వింటూ ఉంటాము. అదే విధంగా మన సంస్కృత భాషను తీసుకున్నా కూడా సంస్కృత భాషలో ఈ అనుస్వారం అనేది ఆచరణలో లేదు, అమలులో లేదు. పోనీ ద్రావిడ భాష సంప్రదాయాన్ని తీసుకుందాం అనుకున్నా కూడా ద్రావిడ భాషల్లో అయిన కన్నడంలో కానీ తమిళంలో కానీ ఈ సున్నాన్ని స్వీకరించి దాని లిపిలో రాసే ఆచారం మనకి కనిపించదు. కానీ మన తెలుగు వాళ్ళు కాలక్రమేణా భాష అనే దాన్ని కానీ దేన్ని కానీ మనం కట్టి పడేయలేము. అందులో మార్పులు చేర్పులు వస్తూనే ఉంటాయి, కొత్త కొత్త రూపాలు. ఏ విధంగా గింజ మొక్కగా మారి మొక్క చిగురు తగిలిసి చిగురు మళ్ళీ మారాకు వేసి మారాకు నుంచి పిందెలు వేసి పిందె నుంచి పళ్ళు వేసి మహావృక్షంగా మారుతుందో అదే విధంగా భాష కూడా తన రూపురేఖల్ని కొన్నిటిని స్వీకరిస్తూ మరికొన్నిటిని వదిలివేస్తూ మార్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ భాషలో అనుస్వారం అనేది మనకి అమలులో లేదు అని అనుకున్నప్పుడు మన తెలుగు భాష ఏం చేసిందంటే వేరే భాషలు కూడా ఏం చేస్తున్నాయి అలాంటప్పుడు అని గమనించడం మొదలుపెట్టింది. గమనించినప్పుడు అనుస్వారానికి బదులుగా వర్గ పంచమాక్షరాన్ని వాడటం అనేది తెలుసుకుంది. ఎప్పుడైతే కా వచ్చినప్పుడు జ్ఞ, చా వచ్చినప్పుడు ఇని, టా వచ్చినప్పుడు అణ, తా వచ్చినప్పుడు నా, పా వచ్చినప్పుడు మా, ఈ విధంగా మన అనునాసికాలప్పుడు కూడా ఈ విషయాన్ని మనం ఒకసారి ముచ్చటించుకున్నాము. అనునాసిక వర్గాల్లో పూర్ణ బిందువు వస్తుంది. అది ఆ అచ్చులను బట్టి కానీ హల్లులను బట్టి కానీ పూర్వాక్షరాన్ని బట్టి కానీ మీది తరువాత వచ్చే అక్షరాన్ని బట్టి కానీ అది పలుకబడుతూ ఉంటుంది. ఒకసారి నకర ధృతాన్ని తీసుకుంటుంది, మరొకసారి మకారాన్ని తీసుకుంటుంది అని ముచ్చరించుకున్నాం. ఇప్పుడు కూడా మనం ఈ శాసనాలను గమనిస్తే, సాహిత్యాన్ని గమనిస్తే, అలంకారికులు చెప్పిన విషయాలని పరిశీలిస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఆ కాలంలో తెలుగు భాషలో పూర్ణానుస్వారం అనేది చాలా తక్కువగా ఉండేది, అసలు లేదని చెప్పాలి. దాని బదులుగా వాళ్ళు ప్రత్యామ్నాయంగా అంటే దాని బదులుగా ఏం చేసేవాళ్ళంటే వర్గ పంచమాక్షరాలని వాడేవాళ్ళు. కొన్ని రోజులైన తర్వాత కాలం కదిలిపోతూ ఉంటుంది, భాష కూడా తన రూపురేఖల్ని మార్చుకుంటూ ఉంటుంది. కాలంతో పాటు భాష కూడా కదులుతూనే ఉంటుంది. అది చేతనం కాబట్టి, అది జీవనది కాబట్టి దానికి మార్పు అనేది చాలా సహజము. ఎప్పుడైతే మనము ఈ ఉభయాక్షరాలు జనన పరిణామాలకు శాసనాలనే ప్రమాణాలుగా తీసుకున్నాము, అప్పుడే మనకి ఒక విషయం అర్థమైంది. వాటిల్లో మనకి అనుస్వార ప్రసక్తి లేదు, కానీ దాని బదులుగా వర్గ పంచమాక్షర ప్రసక్తి ఉంది. ఇది మొదటి మార్పు. అన్ని అక్షరాలకి సున్నాలు చేసద్దు, కానీ కచ్చట తప్ప గజడ దబ అంటే కొంచెం కన్సెషన్ ఇచ్చారనమాట అలంకారికులు, ఆనాటి భాషావేత్తలు. అన్ని హల్లులకి అన్నిటికీ చేర్చడానికి వీలు లేదు, అవకాశం లేదు. కానీ మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి, ఆ అనుస్వారం తెలుగు భాషలో విన సొంపుగా ఉంటుంది కాబట్టి, కన్నులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కాబట్టి
ఆకర్షణీయంగా అర్థవంతంగా ఉంటుంది కాబట్టి, తెలుగుతనానికి ఆలవాలంగా ఉంటుంది కాబట్టి, ఇన్ని కారణాలు చెబుతూ పరుషములైన కజడ దబలకి, సరళములైన గజడ దబలకి ఈ అనుస్వారాన్ని తర్వాత ఉపయోగించవచ్చు అని ఒక చిన్న పరిమితిని ఇచ్చారు, అనుమతిని ఇచ్చారు. కానీ ఏమైందంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ పరుషాలకి సరళాలకి ఇచ్చినది అంతగా ఉపయోగకరంగా అనిపించలేదు. తెలుగు భాష అంత తేనెలకే తెలుగు భాష, అలా సొంపుగా ఉండే తెలుగు భాష అనిపించలేదు, వాళ్ళకి ఉపయోగం అనిపించలేదు. అప్పుడు ఏం చేశారంటే కొంతకాలం అయిన పిదప హ్రస్వం ఉన్న అక్షరాలకి సున్నా అని దీర్ఘం ఉండాలి, దీర్ఘంగా ఉన్న అక్షరాలకి సున్నా అని హ్రస్వం ఉండాలి. సరే, ఇది మనకి ఇప్పుడు పనికి రావట్లేదు, ఉపయోగకరంగా అనిపించట్లేదు, సౌకర్యంగా సౌలభ్యంగా లేదు కనుక ఇంకొక నియమాన్ని పెట్టుకుందాము, సరే దీన్ని వదిలేసేయండి అనేసి హల్లులు కనుక హ్రస్వములుగా ఉంటే దాన్ని మనం గుర్తించడానికి అప్పుడు వచ్చే సున్నా దీర్ఘంగా ఉండాలి. దాన్ని పలికేటప్పుడు సున్నా అని పలకాలి, రాసేటప్పుడు కూడా సున్నా అని రాయాలి. ఒకవేళ దీర్ఘమే ఉందనుకోండి, దాని తర్వాత వచ్చేది హ్రస్వంగా ఉండాలి, అప్పుడు సున్నా అని రావాలి అని మొదటి ఈ సిద్ధాంతం నుంచి రెండో సిద్ధాంతానికి తీసుకొచ్చి హ్రస్వ దీర్ఘాలకి ప్రాముఖ్యతని ఇచ్చారు. కానీ కాలక్రమేణా ఏమవుతుందంటే ఊనిక అంటే మనం పెట్టే బరువును బట్టి ఇది హ్రస్వము, ఇది దీర్ఘము, ఇది అల్ప ప్రాణము, ఇది మహాప్రాణము, ఇది అని మనం గుర్తించగలుగుతాం. ఎప్పుడైతే ఊనిక తక్కువ ఉందో అంటే దీర్ఘాల పక్కన ఉన్న హ్రస్వము కాలక్రమేణా మెల్లిమెల్లిగా శబ్దాన్ని తగ్గించుకుంటూ కనుమరుగైపోవటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మనం దానికి తాళవ్య చర్యల్లో మొదటి నెంబరు రెండో నెంబరు వేసి మొదటి నెంబర్ని మానేశారు, తర్వాత రెండో నెంబర్ని మార్చేశారు అనుకున్నాము. అదే విధంగా ఇక్కడ హ్రస్వ ఉచ్చారణ అనేది పూర్తిగా తగ్గిపోయింది, ఒక్క దీర్ఘం ఉంది, అది కూడా అనుకూలంగా సౌలభ్యంగా అనిపించలేదు. అంటే ఈ రెండో విధానం కూడా నచ్చలేదు వాళ్ళకి. సరే, మరికొంతకాలం అదే విధంగా జరుగుతూ ఉన్నప్పుడు అనుస్వారం తర్వాత ఇవి రెండు కూడా మనకి బలవంతంగా లేవు కదా, కాబట్టి ఒక మూడో విధానాన్ని కనుక్కుందాము అని ఆ మూడో విధానంలో ఏం చేశారంటే అనుస్వారం వచ్చిన తర్వాత ద్విత్వ అక్షరం ఉండాలి, అప్పుడు అనుస్వారం ఉంది అని మనం గుర్తుపడతాము అని ఇంకొక కొత్త విధానాన్ని పెట్టారు. ఇది మూడవ మార్పు. ఇది మొదటి మార్పు, ఇది రెండవ మార్పు, ఇది మూడవ మార్పు. ఆ మూడవ మార్పులో ఏమైందంటే ఇక్కడ పూర్ణ అనుస్వారం వచ్చిన తర్వాత సంధి అని రాస్తున్నాం ఇప్పుడు. కానీ అప్పుడు ఆ విధంగా కాకుండా ఢీ కింద ఢీ వచ్చి ద్విత్వాక్షరం వచ్చి సంధి అని పలకడం ప్రారంభించారు. అది కూడా అంత వినసొంపుగా లేదు, కమనీయంగా లేదు. కాలక్రమేణా ఏమైపోయిందంటే దీన్ని కూడా తీసేశారు. ఈ ద్విత్వాక్షరాన్ని తీసేసి ఇప్పుడు మనకు అనునాసికలు వచ్చింది. ఆ అనునాసిక వచ్చినప్పుడు సంధి అని నాకి గుడి ఇచ్చి గుడి కింద సమర్పించారు. ఇది నాలుగో మార్పు అయిన తర్వాత ఈ మార్పులో మౌఖికము ఒక రకంగా ఉంది, సంధి అంటున్నాము, ప్రలేఖనం వేరే రకంగా ఉంది. ఇది కూడా కొంచెం తిక్కమక్కగానే ఉంది. మన భాష లిపిని అనుసరించి ఉంటుంది, అది తెలుగు భాష యొక్క ప్రత్యేకత. అదే తేట తెలుగు. మనం కొన్ని అక్షరాలను దాచేసి కొన్ని అక్షరాలను చదివి కొన్ని అక్షరాలను వేరేగా చదివి అలాంటి పని ఏమీ కూడా చెయ్యక్కర్లేదు. ఎప్పుడైతే ఈ సంధి అనేది కూడా కొంచెం తేడాగా వచ్చిందో ఇది కాదు. ఈ లోపల ఏమైందంటే మన రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టారకంతో శ్రీమద్ ఆంధ్ర మహాభారతాన్ని రాయమన్నారు. ఆయన అన్నారు,
పూర్ణానుస్వారం పలుకుతున్నాం కానీ లేఖనంలో లేదు. కాబట్టి లేఖనంలో ఆయన ఆంధ్ర శబ్ద చింతామణి అనే ఒక వ్యాకరణ గ్రంథాన్ని రాసి అందులో పూర్ణానుస్వారానికి పూర్తి విలువని ఇచ్చారు, పూర్ణ స్థానాన్ని ఇచ్చారు. పూర్ణానుస్వారం ఉండాలి, కానీ కవులు కనుక ఛందస్సుకి పద్యాలకి ఏమైనా ఇబ్బంది అవుతుంటే కనుక అప్పుడు అర్ధానుస్వారాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. పూర్ణానుస్వారం పూర్ణానుస్వారంగానే ఉంటుంది, అర్ధానుస్వారం అర్ధానుస్వారంగానే ఉంటుంది. పద్య కవితలు రాసుకునే వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఆ ఛందస్సును గౌరవిస్తూ అర్ధానుస్వారంగా వదిలేయవచ్చు, పూర్ణానుస్వారంగా స్వీకరించవచ్చు అని ఒక మధ్య మార్గాన్ని సూచించారు. ఎప్పుడైతే నన్నయ్య గారు అది సూచించారో అది చాలా మంది కవి పండితులకి నచ్చింది. అంతేకాకుండా మన పరవస్తు చిన్నయేశ్వరి గారు బాల వ్యాకరణం రాస్తూ కూడా ఇది బాగుంది, మనం ఉభయాక్షరాలు మూడుగా ఉంటేనే బాగుంటుంది, అందులో ఒకటి పలకటంలో ఉండి ఒకటి లేఖనంలో ఉండి ఆ విధంగా వద్దు అని ఆయన ఏం చేశారంటే ఇంకో సూత్రాన్ని ఇచ్చారు. హస్రము మీది, మీది అంటే తరువాత, వ్యాకరణ భాషలో మీది అంటారు. హ్రస్వము మీది అండ పూర్ణ బిందువులు వైకల్పికంబగు అంటే కావాలంటే వస్తాయి. ఆయన ఒక ఛాయిస్ ఇచ్చారు మనకి, మీరు కావాలంటే తీసి పెట్టుకోండి, వద్దు అంటే పక్కకు జరిపేసేయండి. అంతేకాని వచ్చి తీరాలి అనేదేమో నిత్యం, అది ఒక ఆదేశం. అలా కాకుండా కావాలంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. భాషకి ఏది అనుకూలంగా ఉందో, భావాన్ని ఏది చక్కగా తెలియజేస్తుందో దానిని బట్టి కవికి ఆ స్వాతంత్రం ఉంది. కానీ ఛందస్సును మాత్రం అనుసరిస్తూ హ్రస్వ బిందువు, ఖండ బిందువు అంటే సగమైన బిందువు, అరసున్నా కావాలంటే అరసున్నాగా పెట్టుకోవచ్చు, పూర్ణ బిందువు కావాలంటే పూర్ణ బిందువుగా పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఉభయాక్షరాల్లో ఇన్ని మార్పులు వచ్చాక, ఇంత ప్రయాణం చేశాక, సుదీర్ఘ ప్రయాణం మధ్యలో కొన్ని ప్రయోగాలు చేసిన తర్వాత మనం ఏ విధంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఇది నడువు, ఇది తిను, ఈ వ్యాయామం చెయ్యి అని చెప్పినప్పుడు కొన్నాళ్ళు సరిగ్గా చేసి తర్వాత కాలక్రమేణా ఏమవుతుందంటే అది మానవ నైజం. అందులో ఏది వీలుగా ఉంటుందో అది చేస్తాము, ఏది ఉండదో అది కాలక్రమేణా దాన్ని మరుగున పరిచేస్తాం. అదే విధంగా భాషలో కూడా ఇన్ని సూత్రాలు, ఇన్ని నియమాలు ఇవన్నీ పెట్టి వాటిని కొన్నాళ్ళు పాటించి అవి ఏమి సులభంగా లేవు, సుందరంగా లేవు అనే ఉద్దేశానికి వచ్చి వాటిని మార్చుకుంటూ వెళ్ళి చివరికి చిన్నయేశ్వరి గారు ఏం చెప్పారు, మీరు అది కూడా పెట్టుకోవచ్చు, ఇది కూడా పెట్టుకోవచ్చు. అంటే పూర్ణానుస్వారం ఉంది ఉభయాక్షరాల్లో, అర్ధానుస్వారం అంటే అరసున్నా కూడా ఉంది అని. ఆ తర్వాత వచ్చిన కవి పండితులందరూ కూడా విసర్గ కూడా చాలా ముఖ్యమైనది అనేసి వీటి అన్నిటికీ కూడా ఒక ప్రత్యేకతలని అందించారు. ఏమిటి ఆ ప్రత్యేకతలు అంటే ఈ పూర్ణానుస్వారము పదము యొక్క అర్థాన్ని కూడా మార్చగలదు. ఇప్పుడు శాతము అని ఉందనుకోండి, ఇక్కడ రాసాము, ఇక్కడ ఒక పూర్ణానుస్వారాన్ని చేరుతాం. శాంతము అంటే ఒక పూర్ణానుస్వారము ఉన్న అక్షరాల్లో వచ్చి కనుక చేరితే ఆ పదము యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చేసి వేరొక సమర్థవంతమైన కొత్త పదాన్ని తయారు చేసే శక్తి ఉన్నది. కనుక పూర్ణానుస్వారానికి తగిన స్థానము ఇవ్వవలసిందే అని నిశ్చయించారు. సరే, అర్ధానుస్వారం ఏం చేశారు? సరే, ఇలా ఉంది కదా, ఈ పూర్ణానుస్వారం ఇష్టమైనప్పుడు పూర్ణానుస్వారంగా ఉంటుంది, లేకపోతే అర్ధానుస్వారంగా ఉంటుంది. మాకు వచ్చే ఎతిప్రాసలు, గణ విభజన వాటిని బట్టి మాకు దాన్ని గురువుగా తీసుకోవాలనుకుంటే పూర్ణానుస్వారం తీసుకుంటాము, లఘువుగా తీసుకోవాలనుకుంటే అర్థానుస్వారం తీసుకుంటాము అనేసి అదే
గ్యారంటీ అని పదాలని ప్రకటించడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైందంటే అని పలికి విసర్గ ముఖ్యంగా తత్సమ పదాల్లో సంస్కృతం నుంచి ఆవిర్భవించిన పదాల్లో తాను రావటం మొదలుపెట్టింది. అది దుఃఖము, అంతఃపురము. ఆ విధంగా ఈ ఉభయాక్షరాలు మూడు కూడా తెలుగు భాషా పద విస్తరణలో, తెలుగు భాషను సుసంపన్నం చేయడంలో మూడు ప్రత్యేక బాధ్యతలని తీసుకున్నాయి. పూర్ణానుస్వారము తాను వచ్చి పద విస్తరణ చేస్తూ అర్థవంతంగా చేస్తూ, లేఖనము మౌఖికము ఒకటే విధంగా ఉండేట్టుగా సహాయపడుతూ ఉంటే, అర్థానుస్వారము కేవలము తెలుగు పదాలకి ఎక్కువగా తాను సహాయపడుతూ అందులో ఉండే ఛందోబద్ధమైన రచనలకి అలంకారంగా ఉండటం మొదలుపెట్టింది. ఈ విసర్గ సంస్కృత పదాల నుంచి వచ్చిన తత్సమ పదాలకి ఆ పదాల యొక్క అర్థం పరిపూర్ణం చేయడానికి లేఖనంలో కూడా రెండు చిన్న సున్నాలు లాగా వచ్చి, మౌఖికంలో కూడా అనే దుఃఖము, సుఖము అంటే వేరు, దుఃఖము ఆ పలికేటప్పుడు వచ్చే ఊనికని తీసుకొచ్చి దాన్ని కూడా తత్సమ పదాలని శోభాయమానం చేస్తున్నాయి. ఈ విధంగా ఉభయాక్షరాలు తెలుగు పద విస్తరణలో, తెలుగు భాష నిర్మాణంలో చాలా అంచెలంచెలుగా మజిలీలు చేస్తూ అలంకారికులు చెప్పిన విషయాలని పాటిస్తూ ఈనాటికి మన ప్రస్తుత తెలుగు భాషలో కూడా మూడు కూడా చక్కగా ముచ్చటగా విరాజిల్లుతూ మనని ఆనందపరుస్తున్నాయి, ఆశీర్వదిస్తున్నాయి. మీకు ఇంకేమైనా కొత్త విషయాలు వీటి గురించి కనుక తెలిస్తే తప్పకుండా చెప్తారని ఆశిస్తూ ఇప్పటికి నేను సెలవు తీసుకుంటాను. జై తెలుగు తల్లి.